పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆల్నైట్ ప్రేయర్లో నైనా మా యొక్క వ్యక్తిగత జీవితము కొరకును, మా కుటుంబాల క్షేమము కొరకును, మా సంఘ క్షేమము కొరకును, నశించిపోతున్న ఆత్మల కొరకు, మా దేశము కొరకు మేము ప్రార్థించాలని ఆశతో ఇక్కడ కూడుకున్నాం. ప్రభువా, మమ్మల్ని ఆయత్తపరచండి. చిన్న మంద భయపడొద్దు అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, చిన్న మందగా మేము ఇక్కడ ఉండగా మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి. ప్రార్థించుటకు ముందుగా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్లుగా మాకు సహాయము దయచేయండి. దేవా, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ అద్భుత కార్యాలు యేసు నామములో మా జీవితములో జరుగునుగాక. దేవా, అలాంటి కార్యములు మేము చూచినట్లుగా మీ చల్లని మెల్లని స్వరముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ దాసురాలైన నన్ను నీ ఆత్మతో నింపమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట, మెలకువగా ఉండి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మనము శోధనలోనికి ప్రవేశించకుండునట్లు. ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే, మన శరీరము బలహీనమైనది. బలహీనమైన ఈ శరీరమును బట్టి అనేకమైనటువంటి శోధనలు మనకి వస్తూ ఉంటాయి. ఈ శోధనలను మనము జయించాలి అంటే, ఆశీర్వాదములోనికి మనము నడిపించబడాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము ప్రార్థన ద్వారా నలగొట్టుకొనాలి. దేని ద్వారా అంట? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా మాత్రమే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. నువ్వు ఎదుర్కొనేటువంటి ఏ సమస్యనైనా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ అనారోగ్యాన్నైనా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ బాధనైనా నువ్వు జయించాలి అంటే అది కేవలము ప్రార్థన ద్వారానే. ఈ ప్రార్థన మన యొక్క జీవితంలో మనల్ని ఉన్నత మెట్టులోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు కూడా మార్కు సువార్తలో ఒక చోట ఒక మాట అంటారు. 9వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అంటారు. ఇటిది ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కాదు అంటాడు. తన కుమారుడు దయ్యం పట్టినటువంటి ఆ కుమారుడిని తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు అతన్ని బాగు చేయలేకపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దయ్యమును, దురాత్మను పారద్రోలినప్పుడు అతడు స్వస్థ చిత్తుడుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎలా జరిగింది అని శిష్యులు అడిగినప్పుడు, అలాంటి కార్యము దేని ద్వారా జరిగిద్దని చెప్పాడు? ప్రార్థన ద్వారానే. మన సొంత బలముతోనో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనో, మన దగ్గర ఉన్న తెలివితేటలను బట్టి కార్యాలు జరగవు. కానీ నిజంగా ఈరోజు నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన రాత్రిగా దేవుడు మన జీవితంలో మార్చబోతూ ఉన్నాడు. యాకోబు జీవితము ఒక్క రాత్రి ఇజ్రాయేలుగా మార్చేసిందంట. అనేక మంది జనములకు తండ్రిగా దేవుడు మార్చేశాడు. ఆ ఒక్క రాత్రే ప్రార్థనా రాత్రి, దేవునితో పెనుగులాడినటువంటి రాత్రి. ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా, నీకు ఎంత అనారోగ్యం ఉన్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నా, అప్పుల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో సంఘముగా పెనుగులాడదాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఏమిస్తాడు? గొప్ప జయాన్ని దేవుడు మనకిస్తాడు. అవును, అంతేకాదు గొప్ప అద్భుతాలను, గొప్ప కార్యాలను, గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం సంపాదించుకుంటామంట ప్రార్థన ద్వారా. ఈరోజు మనం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. రండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఎవరు అతడు?
నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి అంటే మోషే గారి గురించి. మనకి జనరల్గా మోషే గారు అనగానే ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేశాడు అని తెలుసు. మంచి ఒక లీడర్ అని కూడా మనకి తెలుసు. ఒక మంచి నాయకుడని గుర్తొస్తాడు మోషే గారు కదా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి గొప్ప నాయకుడు అని మనం చెప్తూ ఉంటాం. మోషే గారు అనగానే మోషే గారు పూరేడు పిట్టల్ని కురిపించాడు అని చెప్పుకుంటాం. ఇలా మోషే గారి గురించి మనము రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు మరి ఈ యొక్క మోషే గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మోషే గారు 120 సంవత్సరాలు భూమి మీద బ్రతకటాన్ని మనం చూస్తూ ఉంటాం. 120 సంవత్సరాలు భూమి మీద బ్రతికినాడు. దీన్ని మనము 3 భాగాలుగా మనం చేస్తే మోషే జీవితంలో 40 సంవత్సరములు మోషే గారు ఐగుప్తు దేశములో సకల విద్యలలో మరి అభ్యసిస్తూ జీవించినట్లుగా రాజభోగములను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరొక 40 సంవత్సరాలు మనం చూస్తే అరణ్యములో గొర్రెల మందని కాచుకుంటూ ఒక కాపరిగా ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించటం మనం చూస్తూ ఉంటాం. మరొక 40 సంవత్సరాలు మనం చూస్తే ఇశ్రాయేలులను నడిపించినటువంటి వ్యక్తిగా, ఆ యొక్క నడిపించటంలో ముందున్నటువంటి వ్యక్తిగా మోషే గారిని చూస్తాం. ఈ 3 విషయాలు కూడా చాలా సామాన్యమైన విషయాలు మాత్రము కాదండి. నిజంగా ఇలాంటి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి అంటే మరి మోషే గారి జీవితంలో ఇంత గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి? 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకుంటూ రాజుకు కుమార్తె యొక్క కుమారుడుగా జీవించటం అది చాలా ఉన్నతమైనటువంటి పని. మరి అలాంటి స్థితిలో ఎలా ఉండగలిగాడు? ఆ తర్వాత సడన్గా 40 సంవత్సరాలు గొర్రెలను కాచుకుంటూ ఒక కాపరిగా ఉన్నాడు. ఎలా ఉండగలిగాడు ఒక కాపరిగా గొర్రెలను కాచుకుంటూ? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ నడిపించగలిగాడు? ఈరోజు తల్లిదండ్రుల్ని కదిలిస్తే తల్లిదండ్రులు ఉన్నది 2 కానీ మా వల్ల కావట్లేదు పెంచటం, వారిని తీర్చిదిద్దటం మా వల్ల కావట్లేదు, వాళ్ళు మాట వింటలేదు, ఉన్నది 2 కానీ మాకు నరకం చూపిస్తున్నారు అంటూ ఉంటారు. కానీ లక్షల కాల్బాలాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపించారంట మోషే గారు? 40 సంవత్సరాలు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మోషే గారికి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మోషేలో మనం చూసేది మంచి నాయకత్వపు లక్షణాలే చూస్తూ ఉంటాం, కానీ మోషే ఒక మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా! ఎంతగా ప్రార్థన చేసేవాడంటే తన జీవితంలో ప్రతి విషయములో కూడా దేవుని దగ్గర ప్రార్థనలోనే గడుపుతూ ఉండేవాడు. ప్రతి విషయము కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వాడండి మోషే గారు. ఎన్ని విషయాలలో ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే, ఇన్ని బాధ్యతలు ఎలా మోయగలిగాడు మోషే గారు అంటే ఒకే ఒక సీక్రెట్ ఏంటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏంటిదండి? ప్రార్థన. మోషే గారు ప్రార్థన జీవితమే అతను అంత బాధ్యతను మోయటానికి దేవుని యొక్క కృపను అతను సంపాదించాడు. అది ప్రార్థన ద్వారా. చూడండి తను ఎలాంటి సందర్భాల్లో ఎలాగ ప్రార్థన చేశాడో కొన్ని సందర్భాల్ని మనం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ధ్యానిద్దాం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను యోగ్యత లేనివాడని, నాకు అర్హత లేదు ప్రభువా. ఇదిగో నేను ఇంకా ఎలాంటి వాడినంటే 4వ అధ్యాయంలో 10వ వచనంలో అంటూ ఉంటాడు, 11వ వచనంలో 13వ వచనంలో చెప్తూ ఉంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యము గలవాడనయ్యా, నేను యోగ్యుణ్ణి కాదయ్యా నువ్వు పంపించే పనికి నేను వెళ్ళటానికి, నేను పనికిరాని వాడినయ్యా అని తనను తాను తగ్గించుకుంటూ దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు హెచ్చింపబడేటువంటి ప్రార్థనని దేవుడు ఇష్టపడట్లేదు, తగ్గించుకునేటువంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మోషే తనను తాను యోగ్యత కొరకు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడో, తగ్గింపు స్వభావముతో ప్రార్థన జీవితమును ప్రారంభించాడో,
అంతకుముందు అయితే ఈజిప్టులో ఉన్నప్పుడు నేను మొనగాడిని అన్నాడు. ఒక సమస్య రాగానే ఏమన్నాడు వాళ్ళతోటి? నేనున్నాను అన్నాడు. తన ద్వారా కార్యం జరగాలని చూశాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళమంటే అంటున్నాడు, నేను తగిన వాడిని కాదయ్యా. ఎప్పుడైతే తను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడో దేవుడు మోషేని ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మోషే, నువ్వే వెళ్ళాలి, నత్తివాడివైనా సరే నువ్వే వెళ్ళాలి. నీకు నీ మాంద్యం ఉంటే నీ నోటికి మారుగా నీ అన్నని నేను ఇస్తాను, నువ్వే కావాలి. మాట్లాడలేని వ్యక్తి ఎందుకండి దేవుడికి? మరలా పైపెచ్చు ట్రాన్స్లేషన్ కావాలి. అక్కడ ఎవరు మాట్లాడతాడంట? అక్కడ మోషే నోటికి బదులుగా ఎవరినిచ్చాడు? తన అన్న అయిన అహరోనుని పెట్టాడు. అంత అవసరం ఏమున్నది? ఎందుకంటే తగ్గింపబడిన ప్రార్థన జీవితాన్ని దేవుడు చూశాడు. ఎప్పుడైతే నీలో టాలెంట్ లేకపోవచ్చు, నీలో యోగ్యత లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర ఏ అర్హత లేకపోవచ్చు, కానీ తగ్గింపు స్వభావము నిన్ను హెచ్చింపు జీవితంలోనికి తీసుకెళ్ళిద్ది. నిన్ను తగ్గించుకునే ప్రార్థన మనకి తెలుసు. ఒక ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. అక్కడ మరి సుంకరి తన్ను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థనని మనం చూస్తాం. పరిసయుడైతే నేను చాలా మంచివాడిని, నేను చాలా నీతిమంతుణ్ణి, చాలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాడిని అంటూ చేస్తున్నాడు. కానీ సుంకర ఎలా చేస్తున్నాడు? అయ్యా, ఆకాశము తట్టు కనులెత్తటానికి కూడా నేను యోగ్యుణ్ణి కానయ్యా అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో హెచ్చింపు జీవితాన్ని విడిచిపెట్టి తగ్గింపు ప్రార్థన నీలో ఉంటే దేవుడు నీ యొక్క ప్రతి సమస్యలో కూడా నీకు జయమైపోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే అంత భారము మోయటానికి, అంత భారమును మోసుకొని వెళ్ళటానికి మొదటి యొక్క ప్రార్థన తగ్గింపు ప్రార్థన. తనను తాను తగ్గించుకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని మోషే గారిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. రెండవదిగా మరి మోషే గారు చేసిన ప్రార్థన చూద్దాం రండి. నిర్గమకాండము 8వ అధ్యాయంలో మరొక ప్రార్థనని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతగా దేవుడు మోషేని హెచ్చించటానికి, మోషేనే దేవుడు ఎన్నుకొని నడిపించటానికి, నాయకుడిగా నిలవబెట్టడానికి, ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం ఇవ్వటానికి మోషే ప్రార్థన జీవితం. రెండవదిగా నిర్గమకాండం 8వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుదాం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొర్రపెట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుకి కలిగిన అపాయము కొరకు, శత్రువు క్షేమము కొరకు, శత్రువు మీద వచ్చిన తెగులు నుంచి విడుదల కొరకు దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తున్నాడంట? మొర్ర పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ప్రార్థన చేయమంటే మనస్ఫూర్తిగా మన కోసం చేసుకుంటాం, మన పిల్లల కోసం చేస్తాం. కావాలంటే మీ కుటుంబంలో మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు చేస్తారు. ఇంకా మీరు ప్రేమించే తోటి వారి కొరకు ప్రార్థన చేస్తారు. సంఘం కొరకు చేయమంటే చేస్తారు. సావుకురాల కొరకు చేయమంటే చేస్తారు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటే చేస్తామా? వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేస్తామా? అస్సలు మనకు మనసు రాదు. కానీ మోషేని దేవుడు అంతగా హెచ్చించటానికి 120 సంవత్సరాలు కంటి చూపు కాలి సత్తువ తగ్గలేదంట. కారణం ప్రార్థనా జీవితం. ఏం ప్రార్థనో తెలుసా? రెండవదిగా శత్రువు కొరకు కూడా ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఫరో మీదకి ఆ యొక్క పంపించమని అడిగినప్పుడు పంపించలా. దేవుడు ఒక తెగులు పంపించాడు. ఆ తెగులు ఏమిటి అంటే కప్పల వర్షం. ఎక్కడ చూసినా కప్పలు, భోజనశాలలో కప్పలు, బాత్రూంలో కప్పలు, బెడ్రూమ్లో కప్పలు, వస్త్రాలలో కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు చచ్చి కంపు కొట్టిపోయినాయి అంట. అన్నీ కూడా చచ్చిపోయి భయంకరంగా అయిపోయిందంట. ఎప్పుడైతే మరి ఫరో నా కొరకు ప్రార్థన చేయని వేడుకున్నాడో అప్పుడు వెంటనే మోషే గారు దేవుని సన్నిధిలో ఏం చేశారంట? ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత మనం చదువుతాం 13వ వచనంలో ఏమైపోయినాయో తెలుసా? ఆ కప్పలన్నీ యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా ఏమైపోయినాయి అంటే అన్నీ చచ్చిపోయినాయి. కారణం ఎవరు?
మోషే గారి యొక్క ప్రార్థన. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తారు ఒక మాట, 5వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక మాట అంటారు, మిమ్మును హింసించు వారి కొరకు మీరేం చేయండి, ప్రార్థన చేయండి. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాగా నిన్ను బాధ పెట్టేటువంటి వాళ్ళు, అలాగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను అవమానపరిచేటువంటి వాళ్ళు, ఒకవేళ నిన్ను హింసిస్తూ శత్రువులుగా అలా ఉన్నారేమో, వారి నాశనానికి బదులుగా వారి యొక్క మార్పు కొరకు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. దావీదంటాడు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచినావు. వారి తల మీద భోజనం, శత్రువులు ఎదుట భోజనము పెట్టినప్పుడు వారి తల మీద మనం ఏం పోసినట్లో తెలుసా అండి, నుప్పులంట కుప్పగా పోసినట్టు. ప్రియ సహోదరి, నువ్వు మౌనంగా శత్రువుల పక్షాన్ని నువ్వు మొరపెట్టంతే దేవుడు చేయవలసిన కార్యము చేస్తాడు. ఈరోజు నిన్ను నిందించే వారి కొరకు, నిన్ను అవమానపరిచే వారి కొరకు, నిన్ను ఆటంకపరిచే వారి కొరకు ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చేశారు కదండి. ఏమని చేశారు? తనను హింసిస్తున్న వారి కొరకు, బాధపడుతున్న వారి కొరకు ఆ సిలువలో ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. తండ్రి ప్రార్థన బట్టి వాళ్ళకి క్షమాపణ దొరికింది అక్కడ, యేసు ప్రభు వారి ప్రార్థనను బట్టి. ప్రియ సంగమ, అందుకే మోషే గారు అంత గొప్ప నాయకుడైనాడు. అంతగా మరి ఆ లక్షల కాల్వాలాన్ని నడిపించగలిగినాడు, గొప్ప సాక్ష్యాన్ని సంపాదించగలిగాడు. ప్రార్థన. మూడవదిగా చూద్దాం, చూడండి మోషే గారు చేసినటువంటి మరొక ప్రార్థన మనం చూద్దాం రండి. నిర్గమాకాండములో 15వ అధ్యాయములో, నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుందాం. మోషే అమ్మా ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు ఏమైపోయినాయి అంట, చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేము త్రాగుదామని మేమేమి తాగుదామని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడంట. మరలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మూడవదిగా ప్రజల యొక్క అవసరతల కొరకు ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను అడుగుతారేంటి, నీళ్లు చేదొస్తే నేనేం చేయాలి? మీతో పాటేగా నేను కూడా వచ్చాను. దేవుడు పిలిస్తే దేవుడు చెప్పాడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళమన్నాడు, మీకు చెప్పాను దేవుడు పిలుస్తున్నాడు రండి అని. మీరు వచ్చారు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా పోయి ఎవరిని అడగండి, దేవుడిని అడగండి. మీతో పాటు నాకు కూడా నీళ్ళు లేవు కదా అని అన్నాడా? అనలేదండి. వెంటనే వారిని చూచి వారి అవసరాన్ని చూసి తట్టుకోలేకపోయాడు మోషే గారు కూడా. వెంటనే దేవుని సన్నిధిలో వారి యొక్క అవసరతల కొరకు, ప్రజల యొక్క క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడండి, ప్రార్థన చేసినాడంట, మొరపెట్టినాడంటండి దేవుని సన్నిధిలో. వెంటనే అక్కడ ఏమొచ్చేసిందండి, వాళ్ళకి అక్కడ మంచి నీరు వారికి వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. చూడండి, చదవండి ఆ మాట. అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. వారందరూ ఏమైపోయారంటే ఇక ఆ నీళ్ళల్లో అక్కడ చక్కగా తాగినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే కాదండి, ఆహారము కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు. ఎర్ర సముద్రంలో పడి దాటలేమన్నప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టాడు. ప్రతిదీ కూడా ప్రజల యొక్క అవసరతలను కూడా ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమైతే ఎప్పుడు కూడా మన అవసరతల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో జయం ఉండదు. ఎప్పుడు కూడా మన క్షేమం కొరకు, మన యొక్క అవసరతల కొరకు, అయ్యా నా పిల్లలకి ఈ అవసరత ఉంది, అయ్యా నా కుటుంబంలో ఈ అవసరత, మా భర్తకి ఇది ఉంది, మా భార్యకి ఇది కావాలి, ఎప్పుడు కూడా మన కొరకే చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. చూడండి, చదువమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను
ప్రార్థన చేయండి. మనం సుఖముగా బ్రతకాలంటే అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన. వారందరూ సుఖంగా ఉంటే, వారందరూ దీవించబడితే, వారందరూ రక్షింపబడితే మనము కూడా క్షేమంగా ఉంటామండి. మనము కూడా క్షేమంగా ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు ఇతరుల క్షేమము కొరకు నీ జీవితంలో ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఇతరుల కొరకు నీ జీవితంలో మొరపెట్టే అనుభవాన్ని మోషే గారిలాగా నువ్వు సంపాదించుకున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు. చూడండి, మోషే గారు ఎలాంటి గొప్ప ప్రార్థన వీరుడో మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసింది, మోషే గారు అద్భుతాలు చేశారు. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు. మోషే గారు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అరణ్యంలో చాలా అద్భుతాలు చేశారు. ఆ యొక్క సర్పముల నుంచి కాపాడాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎంతో కార్యాలు చేశాడని మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ జరగటానికి కారణం ప్రార్థనను గుర్తుపెట్టుకోనండి. మోషే గారి జీవితంలో ఉన్న రహస్యము ప్రార్థన రహస్యం. 4వదిగా చూద్దాం. చూడండి ఎలాంటి ప్రార్థన చేశాడో. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండం 32వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, నీవు బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడం. బ్రతిమలాడుతున్నాడండి దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రజల మీదకి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క కోపము రాకుండానట్లుగా బ్రతిమలాడుతూ ఉన్నారు. ఆ ప్రజలు ఏం చేశారు? మోషే గారు ప్రార్థన చేసుకోవడానికి 10 ఆజ్ఞలు తేవటానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆలస్యం అయిపోయేసరికి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆ పోత పోసినటువంటి ఒక విగ్రహాన్ని, ఆ దూడ బొమ్మను తయారు చేసుకొని దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన కార్యాన్ని అక్కడ ప్రారంభించారు. అది చూసి దేవుడైన యెహోవా తట్టుకోలేకపోయాడు. వారిని నాశనము చేసేస్తానని చెప్పేసని దేవునికి అక్కడ కోపము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మోషే గారు దేవుని సన్నిధిలో వారి మీదకి ఆ కోపము రాకుండానట్లుగా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఇంకా ఏమడుగుతున్నాడో తెలుసా? 32వ వచనంలో చూడండి ఎలా అడుగుతున్నాడో. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమిలాడుకొంటూ ఉన్నాడు. అయ్యా, వారిని అరణ్యములో నశింపజేస్తే, ప్రభువా, ఇదిగో నీ దేవుడు ఏంటి ఇలా చేశాడని అంటారయ్యా. వద్దయ్యా, వారి మీదకి కోపము రానియొద్దయ్యా. ఒకవేళ నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి, కానీ వారి మీదకి ఏమి రానియొద్దు, ఉగ్రత రానియొద్దు అని ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి కీడు రాకుండానట్లుగా, దేవుని కోపము రాకుండానట్లుగా ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సంగమా, ఈరోజు మనము కూడా మన దేశం మీదకి ఏ కీడు రాకుండానట్లుగా, మరి నిజంగా విగ్రహారాధనతో నిండిపోతూ దేవునికి వ్యతిరేకమైన పాప జీవితము ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉన్నది. ఆ దోషము చేత దేవుని కోపము మరి మన యొక్క దేశం మీదకి, ప్రపంచం మీదకి, ప్రజల మీదకి రాకుండానట్లుగా మనము కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారో చూడండి. మరొక ప్రార్థన మనం చూద్దాము. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండిన కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన అని ఇక్కడ ఈ సందర్భము చాలామందికి, మనందరికీ కూడా తెలుసు. సంఖ్యాకాండం అండి 12వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం మనకి తెలుసు. మోషే యొక్క అక్కగారైనటువంటి మిరియాము గారు, అన్న అయినటువంటి అహరోను గారు ఇద్దరు కూడా ఒకలాంటి మరి ఒక తిరుగుబాటు స్వభావముతో మోషే గారి మీద లెగవటాన్ని మనం చూస్తూ ఉంటాం. వారు కాని మాటలు మోషేని, మిరియాము గారు పలకటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే కాని మాటలు, దేవునికి విరోధముగా మాట్లాడినటువంటి మాటలు
మరి దేవుడు ఆ యొక్క మాటలను మోషే మీద పలికినప్పుడు దేవుడు సహించలేక తన మరి మిరియాముని ఏం చేస్తాడంటే అక్కడ ఒక శాపాన్ని దేవుడు పంపిస్తాడు. అది ఏంటి అంటే ఒక తెల్లని కుష్టు వచ్చేటని మనం చూస్తూ ఉన్నాం. శాపగ్రస్తురాలుగా అయిపోయింది, అక్కడ ఒక కుష్టుతో నింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే కాని మాట పలికినటువంటి, తనని అవమానపరిచింది మోషే గారిని. ఒక సేవకుడని లేకుండా, దేవుడు పిలిచినటువంటి ఒక నాయకుడని లేకుండా, ఏదో మరి కనీసం ఒక సొంత తమ్ముడే, రక్త సంబంధాన్ని కూడా జ్ఞాపకం చేసుకోలేకపోయింది. నా తమ్ముడే కదా అనే మనసు కూడా అక్కడ లేదు ఆమెకి. ఏ విషయంలో కూడా ఆమె సహించలేక ఇష్టం వచ్చినట్లుగా అవమానపరిచేసి మాట్లాడేసింది. అదే మనమైతే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వారితో పలకకుండా వెళ్ళిపోతావు. నువ్వు నిన్ను మాట్లాంటావా, చూడు నువ్వేమైపోతావు, నీ జీవితం ఏమైపోయిద్దో చూడు, నీ బ్రతుకు ఎలాగైపోయిద్దో చూడు, నన్ను అన్నోళ్ళు ఎవరు బాగుపడలేదులే పోండి అని మనమైతే ఏం చేస్తుంటామంటే చాలా సందర్భాల్లో చాలామంది ఎదుటి వ్యక్తుల్ని ఏం చేస్తుంటారు, శపిస్తూ ఉంటారు. తోడబుట్టినోళ్ళని ఉండదు, తల్లిదండ్రులను ఉండదు, ఏమీ ఉండదు, ఇష్టం వచ్చినట్లు శపిస్తూ ఉంటారు. అయితే మోషే ఏం ప్రార్థన చేశాడో తెలుసా అండి? చదువుదాం అక్కడికి, ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండంలో చదువమ్మా. మోషే వెలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనని కాని మాటలు పలికినప్పటికీ కూడాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా, ప్రభా ఈమెను క్షమించయ్యా, ఈమె చేసిన దోషాన్ని క్షమించయ్యా అని తను దేవుని సన్నిధిలో తన రక్త సంబంధులను కూడా ఏం చేస్తూ ఉన్నాడండి, అక్కడ క్షమిస్తున్నాడు. హేబేలు అయితే ఆ యొక్క హేబేలు కయ్యూన్ని మనం చూస్తాం. జస్ట్ హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించినందుకే కయ్యూని ఏం చేయలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. హేబేలు యొక్క బలి దేవుడు అంగీకరించాడు, కయ్యూను ఓర్చుకోలేకపోయాడు. అయ్యో అక్కడ మోకరించి, ప్రభా నా తమ్ముడు బలిని అంగీకరించినారు, నేనేం పొరపాటు ఉంది నా జీవితంలో, నేను ఎక్కడ ఏమి సరి చేసుకోవాలని కయ్యూను ప్రార్థన చేయలేదు. వెంటనే తమ్ముడి మీద ఏం పెంచేసుకున్నాడండి, కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపముతో అతన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నిన్ను కూడా కాని మాటలు ఎవరైనా పలికారేమో, అవి మనం మనసులో పెట్టేసుకొని కక్షలు పెంచుకుంటూ ఉన్నామేమో, అది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. మోషే గారి వలె దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి మోషే తన సహోదరి కొరకు వేడుకున్నప్పుడు ఆమె అద్భుతముగా కొన్ని దినాల తర్వాత స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చాలామంది కాలు తీసే ప్రభా, చెయ్యి తీసే ప్రభా, అది తీసే ప్రభా, అలా జరగాలి ప్రభా, వీళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. అంటే మనం ఎవరైనా బాధ పెడితే వాళ్ళకి ఏం జరగాలి అనేది వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. వాళ్ళకి అదైపోవాలి, వాళ్ళకి ఇదైపోవాలి, వాళ్ళు అలా అవ్వాలి, వాళ్ళు ఇలా అవ్వాలి. ఆ ప్రార్థన మంచిది కాదు. ఆ ప్రార్థన మనకి క్షేమాన్ని ఇవ్వదని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. రండి మరొక ప్రార్థన మనం చూద్దాం దేవుని సన్నిధిలో. సంఖ్యాకాండంలోనే మరొక ప్రార్థన, మోషే గారు చేసిన మరొక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయములో, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము, ఉండి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఏమండి, 40 సంవత్సరాలు ఇక్కడ ఒక ఆలోచన మీరు చేయండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు తన తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది మోషే గారికి ఐడియా వచ్చేసిద్దా రాదా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఒక మనిషిని చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో 4 పిల్లలు ఉంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నా తర్వాత ఇదిగో నాకు 2వ కూతురేనండి నిలబెట్టేది, ఇదిగో నా తర్వాత మా చిన్నబ్బాయేనండి బాగా చేసేది అని నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరు అలాగ చేయగలరు అనేది చూపించేస్తూ ఉంటారు.
సొంతగా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళని పరిశీలన చేసి. కానీ ఇక్కడ మోషే గారు దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉన్నాడు. సో తన యొక్క స్టేజీ, దిగిపోవలసిన స్టేజీ వచ్చేసింది, అయిపోయింది తన యొక్క టర్ము. ఇప్పుడు నెక్స్ట్ తన తర్వాత మరొకరు నిలబెట్టాలి. అయితే మోషే సొంత డెసిషన్ తీసుకోవట్లేదు, తన యొక్క సొంత ఆలోచన నిర్ణయాన్ని తీసుకోవట్లేదు. కానీ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, సమర్థవంతుడైన నాయకుడిని దయచేయి ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వేమో నీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటావు నీ పిల్లల విషయంలో, నీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటావు నీ జీవిత విషయంలో, నీ వివాహ విషయంలో నీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటావు, ఉద్యోగంలో నీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఉంటావు, ఏదైనా చెయ్యాలి అంటే నీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఉంటావే. కానీ ప్రభువా నీ చిత్తం ఏమిటని ఏ రోజు నువ్వు ప్రార్థన చేయట్లేదు. అందుకే మన జీవితాల్లో జయ జీవితం అనేది లేదు. లక్షల కాల్బాలాన్ని నడిపిస్తున్న అద్భుతమైన జయ జీవితాన్ని మోషే గారు జీవించడానికి గల కారణము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువుని అడుగుతూ ఉన్నాడు మోషే గారు, అయా సమర్థవంతుడైనటువంటి నాయకుడిని నువ్వు బయలుపరచమన్నప్పుడు దేవుడు ఆ తర్వాత ఆ మాటల కింద మీరు చదువుకుంటే దేవుడు మాట్లాడతాడు, యెహోషువ అని దేవుడు అక్కడ సెలవిస్తాడు. ప్రభువు చెప్పిన మాటను బట్టే దేవుడు యెహోషువని నిలబెట్టాడు. కానీ తన మనసులో ఉంది, యెహోషువ నన్ను ఎంతో ప్రేమించాడు, నేను అన్నం తింటున్నప్పుడల్లా నా చేతి మీద నీళ్లు పోస్తూ వచ్చాడు, నాకు తోడుగా ఉన్నాడు, నేను పంపించినప్పుడు నమ్మకంగా వేగు చూసి వచ్చాడు, చాలా మంచోడు అని మోషే దేవుడికి సర్టిఫికెట్ ఇవ్వాల. దేవుణ్ణి ఒకటే అడిగాడు అంతే, నీ చిత్తం ప్రభా, సమర్థవంతుడైన నాయకుడిని. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి అదే అడుగు, ప్రభా నీ చిత్తం ఏంటి, నా బిడ్డల విషయంలో నీ చిత్తం ఏంటి, మా సంఘం విషయంలో మీ చిత్తం ఏంటి, మా కుటుంబాల విషయంలో మీ చిత్తం ఏమిటి. దేవుని యొక్క చిత్తము ఆలోచనను తెలుసుకునేది ప్రార్థనలోని. ఆ ప్రార్థనలో తెలుసుకున్నాడండి ఎవరు? మోషే గారు. యెహోషువ అని దేవుడు చక్కగా చెప్పాడు. చూడండి, యెహోషువ కూడా అలానే ప్రార్థన చేస్తాడు. హాయి పట్టణాన్ని జయించలేకపోతే కూర్చొని బోర్ని ఏడుస్తూ ఉంటాడు, ప్రవ్వా ఎందుకు జయించలేకపోయాం ప్రవ్వా అని ఏడుస్తూ ఉంటే ఆ ప్రార్థనలో దేవుడు తెలియచేస్తాడు, ఇదిగో లే, పలానా అవిధేయత పాపము మీ పాళెంలో వచ్చింది పలానా వ్యక్తి ద్వారా అని దేవుడు తెలియచేస్తాడు. అవును, ఈ రాత్రి కాలంలో నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా సంపాదించాలో, నీ కుటుంబంలో శపితమైనది ఎవరి ద్వారా దేని ద్వారా వస్తుందో కూడా దేవుడు నీ ప్రార్థన ద్వారా ఈరోజు తెలియచేస్తాడు. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన రాత్రిగా మన జీవితాల్లో ప్రభువు మార్చబోతూ ఉన్నాడు. ప్రియ సంగమా, చూడండి, మరొక ప్రార్థన చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనబరచము మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడెవడు? చూడండి ఎట్లా అడుగుతున్నాడు, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను. చూడండి, ఇక్కడ కానాను దేశంలో తనకు ప్రవేశమును అనుగ్రహించమని జస్ట్ అలా చూసి నేను మళ్ళా ఇలా వచ్చేస్తాను ప్రవ్వా అని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రవ్వా నా మనసు ఆశపడుతుంది ప్రవ్వా, 40 సంవత్సరాలు అరణ్యములో నడుచుకుంటూ వచ్చాం కదా ప్రవ్వా, 40 సంవత్సరాలు ఇదిగో నేను భుజముల మీద మోసినట్లు ఆ యొక్క గద్ద పిల్లల రెక్కలు మోసినట్లుగా మోసుకుంటూ వచ్చాం కదా ప్రవ్వా, నేను ఎంతగా కష్టపడ్డాను నీకు తెలుసు కదా ప్రవ్వా, నేనే అక్కడ ఉండను, నేను అస్సలు ఉండను ప్రవ్వా. జస్ట్ వారితో పాటు అలా వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూసేసి నేను మళ్ళా వెనక్కి వస్తాను ప్రవ్వా అని చెప్పాడు. ఆడి బ్రతిమలాడుతున్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, లేదు అక్కడ ఉన్నటువంటి ఆ కొండెక్కి ఆ కొండ మీద నుంచి చూడు అన్నాడు. ఓకే ప్రవ్వా,
నా ఇష్టం కాదులే ప్రభా, నేను నీ ఇష్టమే చేస్తాను ప్రభా అని వెంటనే తన చిత్తాన్ని చంపేసుకొని దేవుని చిత్తాన్ని చేశాడండి మోషే గారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాగుండం. మనం ఎలాగుంటామంటే బిలాములానే ఉంటాం. బిలాములాగా అడుగుతూనే గోజాడుతూ ఎట్లా ఉంటామంటే, ఇంకో నేను వెళ్తాను చెప్పించడానికి, నేను వెళ్తాను ప్రభా. వద్దు. దేవుడు ఒకసారి వద్దు అంటే వద్దు అని అర్థం. వద్దు అంటే దాని వెనక మనకేదో ఒక కీడు ఉందని అర్థం. అది ఏదైనా కానివ్వండి, మనం ఆశపడిందే, అది ఏదైనా కానీ దేవుడు వద్దు అంటాడు. కొన్ని అయితే నేను ప్రాణంగా ప్రేమించిన ఎన్నో దేవుడు నో అన్నప్పుడు వాటిని అలా వదులుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రదేశాలని, కొంతమంది మనుషులను, కొన్ని వస్తువులను, ఎన్నో విషయాలలో వదిలేసేసి అలా పక్కకు రావాల్సిన పరిస్థితులు ఎన్నో ఎదురైన నా మట్టుకు నా జీవితంలో. ప్రియ సంగమా, ఈరోజు మోషే గారు తన జీవితంలో దేవుని చిత్తము కొరకే ప్రార్థన చేస్తున్నట్లుగా తన చిత్తాన్ని అక్కడ చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో నాకు తెలియదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నదో నాకు తెలియదు. నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నీ ఇష్టము కాదు. ఎవరిష్టం జరగాలంటే అక్కడ దేవుని ఇష్టము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. రాత్రి ఎందుకు చేయడండి మన జీవితంలో అద్భుతాలు. బిలాము రెండోసారి ప్రార్థన చేశాడు. మరలా దేవుడేమన్నాడు? వద్దు అంటే మరలా అడుగుతున్నాడు. సరిపో అన్నాడండి. అంతే. ఎదురుగా ఏమొచ్చిందండి? మరణదూత అక్కడ కత్తి పట్టుకొని అలా నుంచుంది. ఎవరికి అర్థమైందో తెలుసా? గాడిదకి అర్థమైంది, కానీ బిలాముకి అర్థం కాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో పలుమార్లు దేవుణ్ణి విసిగించొద్దు. ఏ విషయంలో మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, దేవుని చిత్తమును తెలుసుకునే విషయములు నువ్వు మొరపెట్టుట్లో తప్పు లేదు. కానీ దేవుడు ఒకసారి నీతో మాట్లాడి వద్దు అన్నదే దేవుడు తన దాసుల ద్వారా, వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా నీతో మాట్లాడి నో అని నీకు తెలియచేసినప్పుడు నువ్వు మరలా దేవుణ్ణి ఆ విషయంలో కదిలించకూడదు. సరే, నీ చిత్తం ప్రవ్వా అని అప్పగించుకోవటం నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తను కూడా ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రవ్వా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివే అన్నాడు. అది ప్రభువుకి ఇష్టం. ఆ మనసు వచ్చింది. కానీ మళ్ళా వెంటనే ఏమన్నాడు? అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడు. అంతే. ప్రియ సంగమ, ఈరోజు దేవుని యొక్క చిత్తానికి ఎంతగా ప్రార్థనలో తాను అప్పగించుకున్నాడో చూడండి. దేవుని చిత్తానికి. అవును, ఈరోజు దేవుని చిత్తమునకు అప్పగించుకున్నటువంటి దైవజనులు, మిషనరీలు ఎంతోమంది వారి జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి మార్గములో ఎంతగానో ప్రయాసపడి వెళ్ళారు. వారు ఎంతగానో దీవించబడ్డారు. సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతాల్లో వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక అరణ్య మార్గంలో కొన్ని వేరే ప్రదేశంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు చాలా దాహం వేసింది. తన దగ్గర ఒక చిన్న గ్లాసు ఉన్నది. మంచినీళ్ళ కొరకు చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి పైనుంచి ఒక చిన్న డ్రాప్ పడుతూ ఉన్నదన్నమాట. పడుతూ ఉంటే ఆ గ్లాస్ అక్కడ పెట్టి అది నిండే వరకు చాలాసేపు వెయిట్ చేస్తూ వచ్చాడు. అది నిండటానికి చాలా టైం తీసుకుంది. ఆ టైం తీసుకున్న తర్వాత అది నిండిన తర్వాత దేవునికి వందనాలు చెప్పుకుంటూ అది తాగబోతూ ఉంటే ఒక పక్షి, ఒక గ్రద్ద వచ్చంట ఆ గ్లాస్ని ఏం చేసిందో తెలుసా? పడేసేసి వెళ్ళిపోయింది. నెట్టేసి అట్లా తన్నేసి వెళ్ళిపోయింది. ఆ చేతిలో తాగబోతున్న ఆ గ్లాసు నీరు వాటర్ ఏమైపోయిందంటే కింద పడిపోయింది. ఎంత బాధపడ్డాడంటే సాధు సుందర్ సింగ్ గారు, ఏంటి ప్రభువా ఇది, నేను ఎంత ఆ మంచినీళ్ళు ఎంత దాహం వేస్తూ నేను ఉన్న కొంచెం నీళ్ళు కూడా పోయినాయి, అవి పట్టడానికి నాకు ఎంత టైం తీసుకుంది ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు దేవుని స్వరం వినిపిస్తూ ఉంది, సుందర్ ఒకసారి నువ్వు పైకి ఎక్కు అన్నారు. అంతే. ఆ పైకి ఎక్కి చూసినప్పుడు అండి అక్కడ ఆ వాటర్ డ్రాప్ దేని నుంచి అంటే ఒక విష సర్పము, పెద్ద కొండ చిలువ లాంటిది చనిపోయి ఉంటే దాంట్లో నుంచి అది చనిపోయి ఎన్ని రోజులు అవుతుందో దాని నీరు డ్రాప్గా కింద పడుతూ ఉన్నది. చూడండి, అప్పుడు దేవుణ్ణి ఎంతగా స్తుతించాడో. ప్రభా మరి నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అన్నప్పుడు కనులెత్తి అటు పక్కన చూచినప్పుడు అంట
చక్కని నీళ్లతో ఉన్న ఒక కుంట అతనికి కనపడింది. ఎంతో తృప్తిగా నీళ్లు తాగాడు. ఈరోజు నువ్వు దేవుని చిత్తములో నీవు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుడు జీవజల ఓటని నీకు ఇస్తాడు, జీవజల ఆశీర్వాదాలు నీకు ఇస్తాడండి. సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. ప్రియ సంగమా, మోషే గారు తన జీవితంలో ఎంతగా ప్రార్థన చేసినారు కాబట్టే మోషే అంత భారాన్ని మోయగలిగినాడు. మోషే అన్ని అవమానాలని దిగమింగుకోగలిగినాడు. మోషే గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు. ప్రియ సంగమా, ఆ తర్వాత మోషే గారు చనిపోయినప్పుడు మోషే గారిని చక్కగా ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు మరి మోషే గారు కూడా అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషే గారి యొక్క కోరిక అక్కడ నెరవేరబడటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? స్వార్థముతో కూడిన ప్రార్థన, మరి నీ జీవితంలో ఇరుకుతో కూడినటువంటి ప్రార్థన, ఇది చాలెబ్బా అనేటువంటి ప్రార్థన, నా వరకు చాలని గిరికీసుకునేటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, మోషే లాంటి ప్రార్థన అనుభవంలోనికి మనము, మన సంఘము ప్రవేశించునుగాక. అలాంటి ప్రార్థన అభిషేకము మనము కూడా పొందుకొని గొప్ప కార్యాలు చూచుదుము కాక. అలాంటి ప్రార్థనా పరుడు కాబట్టే మోషే గారు ఇశ్రాయేలు ప్రజల లక్షల మందికి ఆహారము పెడుతూ, దాహము తీరుస్తూ వారిని నడిపించగలుగుతూ వచ్చాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఒక నెల మనం పోషించలేం, ఒక రోజు మనం పోషించలేం. ఈరోజు కొద్ది రోజుల కుటుంబాన్ని నడపలేము ఆ బండిని మనము. కారణం ఏంటంటే ప్రార్థన లేదు నీ జీవితంలో. ప్రార్థన ఉన్నప్పుడు నీ కుటుంబం అనే బండిని, సంఘం అనే బండిని చక్కగా మనం నడుపుకుంటూ వెళ్తాం. ప్రియ సంఘమా, అలాంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మనము కూడా చేయుదుముగాక. మన జీవిత కాలము అలాంటి ప్రార్థన అనుభవంలో ప్రవేశించుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇట్లా ప్రార్థన అనుభవంలో మమ్మల్ని నడిపించండి. మోషే చేసిన ప్రార్థన అనుభవంలో నన్ను నడిపించేసయ్యా. నన్ను దాటిపోవద్దు ఈ రాత్రికాల సమయంలో, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా అని ప్రార్థన చేద్దామా. ప్రభు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయి. అవును, మోషే గారు శోధనలు రాకుండానట్లుగా, వచ్చిన వాటిని జయించేటట్లుగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన అనుభవం మనకు ఉన్నదా? ఈరోజు ఆ ప్రార్థన నిన్ను బలపరచునుగాక, ఆ ప్రార్థన నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించునుగాక.